ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. ఈరోజు ఎప్పుడు చూడని విధంగా మన పల్లె రుచులలో కూడా చేయని విధంగా పాలకూరతో చికెన్ అయ్యా. ఎప్పుడన్నా మీరు ఏమైనా చేసుకొని ఉంటే ఒకసారి నాకు చెప్పండి. నేను ఈరోజు మీకు పాలకూర చికెన్ చేసి చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. పాలకూర చికెన్ కోసం ముందు మనం ఒక కట్ట పాలకూర తీసుకొని దాన్ని నీళ్ళలో మంచిగా ఉడకబెట్టుకోవాలి. ముందు ఎంతో రుచికరమైన పాలకూర చికెను. ఈరోజు గోంగూర చికెన్ చూసింటారు, మామూలుగా పుదీనా చికెన్ చూసింటారు, కొత్తిమీర చికెన్ చూసింటారు, కానీ పాలకూరతో చికెన్ చేసుకోవటం నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు చూసి ఉండరు, ఎవరో తెలిసిన వాళ్ళు తప్ప. నేను ఈరోజు చేసి చూపిస్తున్నా వెరైటీగా. అలాగే మన దాశరథి కరుణాపయోనిధి, మన దేశ సేవకుడు, మన ప్రజల రక్షకుడు అయినటువంటి నరేంద్ర మోడీని మాత్రము ఎవ్వరూ మర్చిపోవద్దయా. ఎన్నో యుగాలుగా తరాలు గడిచిపోయినా కానీ రాని అయోధ్యని ఆ మహానుభావుడి చేతుల మీదుగా ఈరోజు మనకు ఆ యొక్క రాముడికి గుడి నిర్మాణం జరిగింది. కాబట్టి అలాంటి దేవుణ్ణి మాత్రం ఎవ్వరు మర్చిపోవద్దు. నేనైతే అస్సలు మర్చిపోను. అందరం కూడా మళ్ళీ ఆ మహానుభావుడిని మన పరిపాలనకు రావాలని వేడుకుందాము. ఆయన ఓటేసుకుందాము. మళ్ళీ మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ మనము తీసుకొచ్చుకుందాం. జై హింద్ మోడీ. కూర ఉడికింది. దీన్ని దించుకొని శుభ్రంగా మనం ఒకసారి మిక్సీకి వేసుకుందాము. పాలకూర చికెన్ కోసము నేను ఒక 50 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటున్నాయా. పాలకూర చికెన్కి నేను ఒక 2 ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నా. ఒకటి పచ్చిమిర్చి, ఒక 8 ముక్కలు కోసి పెట్టిన పచ్చిమిర్చిని. ఒక 50 గ్రాముల నూనె. ఇప్పుడు నూనె కాగింది. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం ముందు. అలాగే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలయా. ఇప్పుడు చికెన్ వేసుకుందాము. హాఫ్ కేజీ చికెను, పాలకూర ఒక కట్ట. ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుంటున్నాము. ఈ పద్ధతిలోనే ఫాలో అవ్వండి. పాలకూర చికెను చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. కల్లుప్పు, టేస్ట్కి సరిపడా, పసుపు, మనకు మసాలా అన్నీ వేసి ఉడికించినాము. బాగా ఉడుకుతుంది కదా. ఈ ఉడికేలోగా ఓ మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్ పాడుకుందాము. ఏ దేశాన పుట్టినవో నా తండ్రి నరేంద్ర మోడీ, నువ్వు ఏ దేశాన పెరిగినవో మా తండ్రి నరేంద్ర మోడీ, ప్రజలందరినీ కాపాడుటకై నువ్వు పుట్టినవయ్యా, నీ చల్లని చేతుల మీద మేమంతా బతకాలి. నువ్వు పుట్టిన రామయ్య అంశంలోనే పుట్టినావు, నీ చేతులలో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి. నాయనా, ఏ దేశాన పుట్టినవో మా తండ్రి నరేంద్ర మోడీ, నువ్వు ఏ దేశాన పెరిగినవో మా తండ్రి నరేంద్ర మోడీ,
నువ్వు పడ్డ కష్టాలు మేమెరుకాలేమయ్యా, నువ్వు చూపించే చల్లని ప్రేమ మేమిప్పుడు చూస్తున్నాం. ఆహా, నరేంద్ర మోడీ గారిని తలుచుకున్నా ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకోండి, ఆయననే గెలిపించుకుందాం. మళ్ళీ బాగా కొత్తలాడుతుందా. దీనికోసము ఇప్పుడు మనం చేసుకునే ఐటమ్స్ చేసుకుందాం. కారం, టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం. ఒక 2 చెంచాల కారం, ఇప్పుడు మనము పాలకూర, మనం ఉడికించుకున్న పాలకూరను మెత్తగా దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 10 మిరియాలు వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ను ఈ చికెన్లో వేసుకుందాం. ఆహా, కలర్ కూడా చూడండి, పాలకూర వేసేసరికి ఎలా గ్రీన్లోకి మారిపోయిందో. సూపర్గా ఉంటుందిలే చికెను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పాలకూర చికెను, షారు ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది, గుజ్జు ఉంటుంది. ఇంకా ఈ కూర నీ ఇష్టం, రొట్టెలో పెట్టుకుంటారో, బిర్యానీలో పెట్టుకుంటారో, అన్నంలో తింటారో, చపాతీలోకి తింటారో, దేంట్లోకి తిన్నా కానీ కూర మాత్రం. ఇప్పుడు 2 చెంచాలు ధనియాల పొడి టేస్ట్ కోసం, కొత్తిమీర కొంచెం, అలాగే 2 చెంచాలు కొబ్బరి పొడి, సూపర్గా ఉందా పాలకూర చికెన్ మాత్రము. ఇప్పుడు పాలకూర చికెన్ అయిపోయింది. దీన్ని తయారు చేసుకునే విధానం ఒకసారి చెప్దాము. ముందుగా ఒక 1/2 కిలో చికెన్ తీసుకున్నారనుకోండి, 1 కట్ట పాలకూర తీసుకోండి. చికెన్ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని, చికెన్కి మనం యథాస్థితిగా తాలింపు వేసుకోవటము, పచ్చిమిరకాయలు, అల్లం పేస్టు బాగా నూనెలో మార్చుకొని చికెన్ వేసుకొని ఉడికించుకొని, కొంచెం కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలబెట్టుకొని, బాగా ఉడికే ముందు ఈ పాలకూర ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ ఎలా పట్టుకోవాలంటే 4 పచ్చిమిరకాయలు వేసుకోండి. మిర్చిలో పచ్చిమిరపకాయలు, ఒక 10 మిరియాల గింజలు వేసుకొని ఆ పాలకూర, ఉడికిన పాలకూర మెత్తగా మిక్సీ పట్టుకోవటం. చికెన్ ఉడికిన తర్వాత పైన ఇప్పుడు మనం పోసుకున్నట్టు పైన పోసుకోవాలా. పోసుకొని లాస్ట్లో దించుకునే ముందు కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, ఇంకంతే. ఏమొద్దు, ఏ మసాలాలు ఏమో అవసరం లే. ఎంతో రుచికరమైన పాలకూర చికెను, అద్భుతంగా ఉంటుంది చికెను. అసలు చూస్తుంటేనే చూడు ఎంత మంచి కలర్లో ఉందో. సూపర్ టేస్టీతో ఉంటుంది అన్నమాట ఇది. అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మీ ఫ్రెండ్స్లందరికీ కూడా తెలియపరచండి దయచేసి.